కాకినాడలోని తొలిసారిగా ఏర్పాటు చేసిన 60 kV ఎలక్ట్రిక్ చార్జర్స్ యూనిట్ ను చర్చ్ ఆఫ్ క్రైస్ట్ సత్యవాణి అధినేత జాషువా ఘోటం, కవితా ఘోటం రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ట్రినిటీ ఆసుపత్రి డైరెక్టర్, చార్జెక్స్ నిర్వాహకులు రిక్కీ ఘోటం, సుదీపా ఘోటంలు మాట్లాడుతూ కాకినాడలో ఇంతవరకు ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఫాస్ట్ ఛార్జింగ్ చేసే యూనిట్ లేదని, ఫాస్ట్ ఎక్స్ ద్వారా అరగంట వ్యవధిలోనే వాహనాలు ఛార్జింగ్ చేసే సదుపాయం ఉందన్నారు. కాకినాడ సిద్ధార్థ నగర్ లో IMA హాల్ ప్రక్కన తొలిసారిగా విద్యుత్ కార్లకు ఛార్జింగ్ చేసే 60 kV చార్జెక్స్ యూనిట్ ను కాకినాడ ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. ఈ ప్రారంభోత్సవానికి కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు గుండం చంద్రమౌళి, డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, బిషప్ డాక్టర్ జోసెఫ్ బెన్నీ, KTC వ్యవస్థాపకులు ప్రవీణ్ చక్రవర్తి, శ్యామ్ జోసెఫ్, ఆండాళ్లు, టిక్కు, సీతాపతి, TC సుధీర్, చోడవరం రమేష్, రామ్వీర్, రోటరీ ప్రెసిడెంట్ తడాల బుజ్జి, రామానుజన్, మధుస్కర్, నాగవరపు బుజ్జి, కేదారి శెట్టినాథన్, ప్రకాష్, చార్జెస్ పార్ట్నర్ జయశంకర్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి, అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చి మీరే మహిమ తెచ్చుకున్నాను ఇస్తున్నామని అడుగుతున్నాము. సర్వకృపానిధి మా పరమ తండ్రి, మీ ఘనమైన నామములకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు సమర్పిస్తూ మీరు మమ్మల్ని మీ పోలికలో సృజించి మా తండ్రి ఈ భూమి మీద అనేకమైనటువంటి కార్యములు చేయగలుగుటకు మాకు జ్ఞాన వివేకములను మీరు అనుగ్రహించున్నారు తండ్రి. మనకి నార్మల్లీ మీరు ఇంట్లో పెట్టుకుంటారంటే 10-12 అవర్స్ పడుతుంది. ఇక్కడ వచ్చారంటే 40 minutesలో యూ విల్ గెట్ ఫుల్లీ చార్జ్డ్. ఈ 60 kW చార్జర్, DC చార్జర్, ఫాస్ట్ చార్జర్స్ అన్నది ఎనీ వెహికల్, ఏ వెహికల్ పెట్టుకుంటేనో మనకి 60 kW అనేది సరిపోతుంది, 40 minutesలో ఛార్జ్ అయిపోతుంది. ఇప్పుడు కాస్ట్ వైజ్ మీరు చూసారంటే, రియల్లీ క్యాలిక్యులేట్ చేశారంటే ఏమి తేడా ఉండదు. ఇప్పుడు మీరు ఇంట్లో చేసుకోవడానికి దీనికి మనం ఇప్పుడు 16 rupees 90 paise per kilowattకి ఛార్జ్ చేస్తున్నాం. ఇంట్లో మనకి టాప్ మీరు హయ్యర్ స్లాబ్ పోతే మీకు 11 rupees అయిపోతుంది. బట్ 11 rupees అన్నది 0 నుంచి 11 rupees అవుతుంది. మీరు అది క్యాలిక్యులేట్ చేస్తే మీకు కూడా 16 rupees పడుతుంది. సో కాస్ట్ వైజ్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు ఈ చార్జర్స్ అన్నది ఇట్ ఈస్ అన్ అడ్వాన్స్డ్ చార్జర్స్. కంట్రోల్స్ ఎక్కువ ఉంటుంది దీంట్లో. చార్జర్లోనూ కంట్రోల్ ఉంటుంది, బ్యాటరీలో ఇప్పుడు వచ్చిన కార్ బ్యాటరీస్లో బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అని ఉంటుంది. ఇట్ ఈస్ ఆల్ అడ్వాన్స్డ్ బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్. సో ఇట్ ఈస్ అ మిత్ వాట్ ఈస్ క్రియేటెడ్ ఇస్ ఫాస్ట్ చార్జర్స్లో మీకు లైఫ్ పోతుంది అదన్నదని మిత్ దే హ్యావ్ క్రియేటెడ్ ఆఫ్ దేర్ ఓన్ మిత్. ఎస్, కొంచెం వెరీ మినిస్క్యూల్లో ఎఫెక్ట్ కావచ్చు, బట్ అది యూ విల్ నాట్ ఈవెన్ ఫీల్ దట్ ఈస్ హౌ ఇట్ ఇస్. అండ్ సెకండ్, ఇప్పుడు ఏంటంటే దీంట్లో వచ్చినారంటే మీరు ఆన్ ది వే ఛార్జ్ చేసుకుని పోవచ్చు. ఇంట్లో పెట్టారంటే 10 o'clock ఛార్జర్ పెడతారు, మార్నింగ్ 6 దాకా నడుస్తుందంటే 12 o'clock ఆగిపోయిందంటే దట్ డే నెక్స్ట్ డే యూ కెనాట్ టేక్ ది కార్ అవుట్. మీరు దీంట్లో వచ్చినారంటే ఫుల్ ఛార్జ్ అవుతుంది కాబట్టి ఈ నెక్స్ట్ డే ఫుల్ డే యూ కెన్ యూజ్ ఇట్ ఇన్ 40 minutes ఛార్జ్ అని మీరు ఫుల్ డే వాడుకోవచ్చు. సో ప్రైస్ వైజ్ ఆల్సో మీకు తేడా లేదు, తొందరగా అవుతుంది. సేఫ్టీ ఆల్సో ఈస్ మచ్ సుపీరియర్ దాన్ ఇంట్లో చేస్తున్న ఛార్జర్స్ కన్నా ఈ సేఫ్టీ వైజ్ ఆల్సో ఇట్ ఈస్ అ బెటర్ ఛార్జర్. సో ఫర్ ది ఫస్ట్ టైం వీ హ్యావ్ కమ్ టు కాకినాడకి వచ్చాము. వీ ప్లాన్స్ ఆర్ మోర్ దాన్ 4-5 units దాకా కాకినాడలో పెట్టాలనే ప్లాన్స్ ఉన్నాయండి. మాకు నెక్స్ట్ ప్లాన్స్ వచ్చి హైదరాబాద్ టు వైజాగ్ కంప్లీట్లీ వీఆర్ కవరింగ్ ఇన్ టు హైవేస్లో 6 ఛార్జింగ్ పాయింట్స్ వీఆర్ covering every 150 kilometers. Higher capacity chargers 180-240 kilowatt chargers దాకా మనకి 6 units ఉంటాయి. సో హైదరాబాద్ నుంచి మీరు కార్ తీశారంటే వైజాగ్ దాకా మీరు కళ్ళు మూసుకొని పోవచ్చు. యూ డోంట్ హ్యావ్ టు హ్యావ్ ఎనీ సార్ట్ ఆఫ్ టెన్షన్ లేకుండా వెళ్ళిపోవచ్చు మనం. దట్ ఈస్ వాట్ ఇట్ ఇస్. అండ్ ఇది 2028 దాకా మనకి ప్లాన్స్ ఉన్నాయి టు కవర్ ఆల్ ది సౌత్ ఇండియన్ హైవేస్. కాకినాడలో ఫస్ట్ టైం 60 kV ఎలక్ట్రికల్ ఛార్జింగ్ యూనిట్ పెట్టబడుతుంది. ఇక్కడ IMA హాల్ పక్కన మెడ్రాస్ ప్రీమియం కాఫీ దగ్గర మధ్యలోనే. ఇది కాకినాడకి ఫస్ట్ ఎలక్ట్రికల్ వెహికల్ ఛార్జర్
మన ఇంట్లో 15 అవర్స్ పెట్టుకోవచ్చు కార్సు, కానీ ఇక్కడికి వచ్చి 20 మినిట్స్ 30 మినిట్స్లో కూడా పెట్టుకోవచ్చు. ఇలాంటి వెహికల్స్ ఇలాంటి ఛార్జింగ్ యూనిట్స్ కాకినాడలో లేదు. జయశంకర్ గారు ఛార్జెక్స్ నుంచి వచ్చారు. ఛార్జెక్స్ ఇది కాకినాడలో ఫస్ట్ ప్రాజెక్ట్. ఇలాంటివి ఎన్నో ప్లాన్ చేస్తున్నారు. ఫ్యూచర్లో కూడా ఛార్జెక్స్ మేము ప్లాన్ చేస్తున్నాము. నెక్స్ట్ రాజమండ్రి, అలాగా ఆల్రెడీ రాజనగరంలో ఒకటి ఉంది. అలాగే వేరే వేరే ప్రాంతాల్లో కూడా మనము ఛార్జింగ్ యూనిట్స్ కాకినాడ అండ్ వేరే వేరే ప్రాంతాల్లో ప్లాన్ చేస్తాం.